బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మునీశ్వర, యాగానికై అనేక వేల మందిని ఆహ్వానించాను. ఎందరో రాజులు వస్తున్నారు. నా మిత్రులు, బంధువులు అందరూ వస్తున్నారు. అయ్యా, వస్తే ఏమి, 4 రోజులు ఉండిపోతారబ్బా. మహర్షులు వందల సంఖ్యలో వస్తున్నారు. అన్నం పెట్టడానికి శక్తి లేదా నీకు? పెట్టు. ఆహార పదార్థాలన్నిటినీ ఒక పక్క సమకూర్చుకున్నాను. అలా రాజసు యాగానికై అన్ని విధాల అన్ని ప్రయత్నాలు చేసుకొని, ఎందుకంటే నిమి చక్రవర్తి రాజు కదా, కానీ ఇంతకన్నా పెద్ద రాజు ఇంద్రుడు కదా. అందుకని నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరిని అడిగి నువ్వు ఏర్పాట్లు చేసుకున్నావు? నేనైతే అడిగి ఉంటుంటే, ఎవరిని అడిగినా చేసుకున్నావు? నువ్వు నన్ను అడిగావా? అది కాకోకుండా అన్నీ తనకు తానే చేసేసుకొని ఇప్పుడే రాండి అంటే, వశిష్ఠుడు ఒక సాధారణ ఒక పురోహితుడా? కనుక ఇలాంటప్పుడు కొద్ది కాలం వేచి ఉండమనటం మీకు న్యాయంగా ఉందా? మీకు న్యాయం లేదు. మీరు వేదశాస్త్రాలు చదివినవారు ఉండొచ్చు, ధర్మశాస్త్రాలు అన్నీ తెలిసినవారు, ఇక్ష్వాకు వంశానికి కులగురువు కూడా. అవును, రాజులకు రాజు అయిన ఇంద్రుడే కదా మనకందరికీ. ఆయన చెప్పినట్టు మనం వినాలి కదా. చక్రవర్తికి చక్రవర్తి కదా అని దాన్ని అర్థం చేసుకోలేకుండా అడుగుతున్నాడు. ఆ వంశీయుడనే అయిన నేను యాగాన్ని మొదలు పెడుతుంటే కులగురువైన మీరు ఎలా వెళ్ళగలరు? వెళ్ళటానికి వీల్లేదు. కనుక గురువర్య, నా మాట వినండి. నా యాగాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళవద్దు. లోభంతోనూ ధనాశతోనూ ఇంద్రుని దగ్గరకు వెళుతున్నారు. అది మీకు మంచిది కాదు. లోభంతో ధనాశాట. బ్రహ్మమానసపుత్రుడైన వశిష్ఠుడికి ధనాశాట. కనుక దయచేసి ఇక్కడే ఉండి నా యాగాన్ని పూర్తి చేయించండి అని ప్రార్థించాడు. అలా నిమి చక్రవర్తి ఎన్ని విధాలుగా ప్రార్థించినా వశిష్ఠుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇంద్రుని యాగం పూర్తి చేయించడానికై స్వర్గలోకానికి వెళ్ళాడు. ఇక్కడ నిమికి ధర్మ సంకట పరిస్థితి ఏర్పడింది. మనస్సంతా వికలమైపోయింది. అయ్యో, ఇప్పుడెలా? యాగమేమో మొదలుపెట్టిన దాన్ని ఎలా నిర్వహించాలి అని ఆలోచించసాగాడు. ఏం చేసేది అని. అంతలో రాజుకు అక్కడే ఉన్నటువంటి గౌతమ మహర్షి కనిపించాడు. వెంటనే నిమి ఆయన దగ్గరకు వెళ్ళి వినయంగా ప్రార్థించి, మునీంద్ర, నా యజ్ఞాన్ని పూర్తి చేయించండి అని కోరాడు. గౌతముని అంగీకరించాడు. నిమి సంతోషంతో ఆ మహర్షిని పూజించి సత్కరించాడు. హిమాలయ సమీపంలో గల సముద్ర తీరంలో యజ్ఞం చేయటానికి నిర్ణయం చేశాడు. ఇయాయ హిమవత్ పార్శ్వే, ఇయాయ హిమవత్ పార్శ్వే సాగరస్య సమీపతః, సాగరస్య సమీపతః. యజ్ఞం ప్రారంభమైంది. ఆ సమయంలో వచ్చిన బ్రాహ్మణులకు, వేద విద్వాంసులకు ఆయన దానాలు కూడా చేశాడు. దీక్షను స్వీకరించిన ఋత్వికులందరికీ దక్షిణలను పుష్కలంగా ఇచ్చాడు. బంగారపు రాసులను దానం చేశాడు. భూదానాలు, గోదానాలు చేశాడు. ఈ విధంగా యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. యజ్ఞ సమాప్తిలో నిమి ప్రధాన ఋత్వికులను విశేషంగా పూజించి ధన కనక రాసులతో గౌరవించాడు. వారిని సంతోషపరిచాడు. ఇంతలో వశిష్ఠ మహర్షి దేవీ యాగాన్ని స్వర్గలోకంలో పూర్తి చేసుకొని భూలోకానికి వచ్చేశాడు. నిమి యాగాన్ని చూడాలని సరాసరి వచ్చి రాజదర్శనం కోసం నిరీక్షించసాగాడు. ఆ సమయంలో నిమేమో గాఢ నిద్రలో ఉన్నాడు. సేవకులు ఆయనను నిద్రలేపటానికి భయపడిపోయి ముని వచ్చాడన్న విషయాన్ని రాజుకు చెప్పలేదు. ద్వారం బయటముని ఎంతో సహనంగా ఎదురు చూశాడు.
కానీ ఎంతగా నిరీక్షించినా రాజదర్శనం కాలేదు. వశిష్ఠమునికి తీవ్రమైన కోపం వచ్చింది. రాజు తన యాగాన్ని నేను దగ్గర నుండి పూర్తి చేయించలేదని ఈ విధంగా అవమానిస్తున్నాడు అని అనుకున్నాడు వశిష్ఠుడు. నేను యజ్ఞం చేయలేదని నాకు కనపడుకోకుండా లోపలే ఉన్నాడు. వెంటనే దుమ్ముదుమ్ములాడుతూ పరుగులాంటి నడకతో నిమి ఉన్న భవనంలోకి దూసుకొని పోయాడు. అంతే లోపలికి వచ్చేశాడు. పెద్ద గాలిలాగా వచ్చాడు. అక్కడ పడుకున్న నిమిని చూసి, నేను ఇక్ష్వాకు వంశ కులగురువును, ప్రత్యేకించి నీకు గురువును కూడా. ఈరోజు నువ్వు 4 పలుకులు పలుకుతున్నావంటే అది నా చలవే. ఓహో, నీ యాగం పూర్తయినదన్నమాట. అందుకే విశ్రాంతిగా సుఖంగా నిద్రపోతున్నావు. నీకు మేలు చేసిన గురువైన నన్ను కాదని వేరొకరిని గురువుగా పెట్టుకొని ఆయన చేత యాగాన్ని పూర్తి చేయించుకుంటావా? గురువులను మార్చటం మహాపాపమని నీకు తెలియదా? ఒక జన్మకు ఒక్కడే సద్గురువు. అలాంటి గురువును కాదని ఇంకొక గురువును ఆశ్రయించిన వాడు పతితుడైపోతాడు. నువ్వు మూర్ఖుడివి. నా శాంతపూరితమైన మాటలు నీ తలకక్కలేదు. పైగా నన్ను నిందించి అవమానం చేశావు. కాబట్టి నన్ను అవమానపరిచిన ఈ శరీరం పడిపోయి నీవు విదేహుడవు అవుదువుగాక అని శపించాడు. శశాపతం నిమిం క్రోధాత్, శశాపతం నిమిం క్రోధాత్ విదేహస్త్వం భవిష్యసి, విదేహస్త్వం భవిష్యసి. సేవకులందరూ ఈ శాపాన్ని విన్నారు, కానీ ఏం చేయలేకపోయారు. ఎందుకంటే ఆ సమయంలో కూడా నిమి గాఢ నిద్రలోనే ఉన్నాడు. వశిష్ఠుడు అక్కడికి వచ్చినట్లు, తనకు శాపం ఇచ్చినట్లు ఆయనకు తెలియదు. జరిగిన ఈ సంఘటనకు సేవకులందరూ భయంతోనూ ఆశ్చర్యంతోనూ వణికిపోయారు. వెంటనే ధైర్యం చేసి నిమిని నిద్ర నుండి లేపారు. వశిష్ఠ మహర్షి యొక్క రాకను, ఆయనకు గల కోప కారణాన్ని, శాపం ఇచ్చిన విషయాన్ని నెమ్మదిగా నిమి చక్రవర్తికి పక్కలో ఉండేవాళ్ళు సేవకులంతా వివరించారు. నిమికి కోపం వచ్చేసింది. వశిష్ఠుణ్ణి నువ్వు కూడా విదేహుడు అయిపో అంటే మరణించు అని శపించాడు. నిమి చక్రవర్తి కూడా వశిష్ఠుడిని శపించాడు. ఈ విధంగా వారిద్దరూ ఒకరికొకరు శాపాలు పెట్టుకున్నారు. తవాపి చ పతత్వద్య దేహోయం క్రోధ సంయుతః, తవాపి చ పతత్వద్య దేహోయం క్రోధ సంయుతః. ఏవం శప్తో మునిరాజ్ఞ రాజా చ మునినా తథ. ఏవం శప్తో మునిరాజ్ఞ రాజా చ మునినా తథ. శాపాలతో ఇద్దరూ దుఃఖంలో మునిగిపోయారు. ఏం జరిగింది, ఒకరికొకరు జరిగిన దానికి బాధపడ్డారు ఇద్దరు కూర్చొని. ఆవేశం, కోపం అన్ని కష్టాలకు ప్రధాన కారణమని దుఃఖించారు. వశిష్ఠుడు దుఃఖభారంతో తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని తెలిపాడు. నా దేహం పండుటాకులాగా రాలిపోతుందట. ఈ శరీరమే లేకపోతే ఇంకెందుకు నా జ్ఞానం, ఇదంతా వ్యర్థం అని తండ్రి ముందు బాధపడ్డాడు. పితృదేవ, ఈ దేహం నాశమైన తరువాత నాకు వచ్చే మరుజన్మ ఎలాంటిదో వివరించండి పితృదేవ అని అడిగాడు. నాకు తండ్రిగా ఎవరని నిర్ణయించారో చెప్పండి. ఎక్కడికి పుట్టాల నేను? వచ్చే జన్మలో కూడా నాకు ఇలాంటి దేహమే కావాలి. ఈ దేహమందున్న జ్ఞాన సంపద అంతా మరొక దేహాన్ని ధరించిన తరువాత కూడా కలగాలి. నా మీద దయను చూపించి ఈ కోరికను మన్నించండి, జరగబోయే విషయాన్ని తెలపండి అని ప్రార్థించాడు. For more videos like this, subscribe Big TV channel.